రోల్ బాగుంది, ఎన్టీఆర్ రోల్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, క్లైమాక్స్ బాగుంటుంది, అన్ఎక్స్పెక్టెడ్ క్లైమాక్స్ అంతా. కానీ సినిమా మాత్రం ఓవరాల్ బాగుంది. స్టోరీ కాకుండా జానీ కపూర్ యాక్టింగ్, ఎన్టీఆర్ యాక్టింగ్ బాగుంది, అన్ని బాగున్నాయి. బీజిఎం సినిమాకి బీజిఎం సూపర్. ఓవరాల్ కి ఎంత ఇస్తారు సినిమాకి? ఓవరాల్ 5.5 ఇవ్వచ్చు. జానీ కపూర్ కానీ యాక్టింగ్ జాన్వీ కపూర్ కొద్దిగా తక్కువ ఉంది. ఎన్టీఆర్ కానీ కొట్రాల శివ కానీ సూపర్. కొట్రాల శివ తోటి సినిమా మొత్తం బలించడం. ఫైట్ సీన్స్ అయితే విఎఫ్ఎక్స్ అయితే సూపర్. ఫస్ట్ నుంచి ఎండ్ వరకు మొత్తం స్టోరీనే వర్త్ వాచింగ్. మాత్రం పార్ట్ 2 కోసం డెఫినెట్గా వెయిట్ చేయొచ్చు. ప్రతి సీన్ ఫైట్ పెద్ద దేవరా అవనివ్వచ్చు, చిన్న దేవరా అవనిచ్చు, ఆయన ఆరో కానీ ఆయన లుక్స్ కానీ హ్యాండ్సమ్నెస్, ఫైట్, యాక్షన్, మాస్ అన్నిటికీ ఎన్టీఆర్ అంతే. వన్ వర్డ్. సాంగ్స్ అన్నీ బాగుంది. దావుదీ సాంగ్ ఒకటి లేదు ప్రెసెంట్ అయితే, అది కొంచెం డిసప్పాయింట్మెంట్. మేబీ యాడ్ చేస్తారేమో. ఏం నచ్చిందని చెప్పలేమన్నా. ప్రతి దాంట్లో ఇంకా ఎన్టీఆర్ ఆయన 6 years తర్వాత రానివ్వచ్చు సోలో మూవీ. 16 years అయినా సరే వెయిట్ చేస్తారు. ఆయనలాగా యాక్టింగ్ చేసేవాళ్ళు కానీ ఆయనలాగా ఆరా హ్యాండ్సమ్నెస్ ఎవ్వరు మ్యాచ్ చేయలేరు. పక్కా అది వాచింగ్. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ ఏది తీసేయడానికి లేదు. ఒక సీన్ తీసేయాలి, ఒక పార్ట్ తీసేయాలి అంటూ ఏమీ లేదు. అంతా వర్త్ వైల్ వాచింగ్. జాన్వి కూడా బాగుంది, యాక్షన్ చాలా బాగుంది. రత్నవేలు డిఓపి మాత్రం చాలా ఎంత మెచ్చుకున్నామని చెప్పేది ఏం లేదు. ఆయన ప్రతి పార్ట్ ఒక యాంగిల్ తీసేయడం కానీ ఒక పర్టికులర్ చూపించడం. హీరోయిన్కి స్క్రీన్ ప్రెసెన్స్ తక్కువ ఉంది. మేబీ పార్ట్ 2లో ఉండొచ్చు, చెప్పలేము. ఎందుకంటే పెద్ద దేవరా పార్ట్ ఎక్కువ, చిన్న దేవరా పార్ట్ కొంచెం లైక్ సెకండ్ హాఫ్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి హీరోయిన్ పార్ట్ తక్కువ. లాగ్ ఏం లేదు బ్రో, అసలు ఎక్కడ లాగ్ ఏం లేదు. మొత్తం స్టోరీ రన్నింగే ఉంది. స్టోరీ చాలా బాగుంది. కామెడీ ఏం లేదన్న, కామెడీ ఏం ఉండదు. సైఫ్ అలీ ఖాన్ కూడా చాలా బాగున్నాడు. అతని ఏజ్ ట్రాన్స్ఫర్మేషన్ కానీ అతని వాయిస్ ఓవర్ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ట్విస్ట్ అంటూ బ్రో మనం ఏది ఎక్స్పెక్ట్ చేస్తాము, ఇదేదో పెద్ద లైక్ థ్రిల్లర్ మూవీ కాదు కదా. ఒక స్టోరీ నడుస్తూ ఉంది. ఒక పర్టికులర్ ఏజ్ టైం నుంచి ఇంకో పర్టికులర్ ఏజ్ టైంకి వెళ్తుంది. ఒక ఆ టైం స్పాన్ కరెక్ట్గా మ్యాచ్ చేశారు. భయ్యా కొరటాల డైరెక్టర్ ఎప్పుడో చెప్పాడు, ఫస్ట్ హాఫ్లో క్యారెక్టర్ ఎక్కువ ఉండదు, సెకండ్ హాఫ్లో ఉంటుంది క్యారెక్టర్. తను కేవలం ఫస్ట్ హాఫ్ ఒక పాత్ర మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తాం, పాత్రని మొత్తం ఆవిడ స్టోరీ అంతా సెకండ్ పార్ట్లో ఉంటుంది అని చెప్పేసి. అంటే ఇప్పుడు అలా అని కాదు భయ్యా, పార్ట్ 1లో జస్ట్ ఒక క్యారెక్టర్, ఇప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. అంటే హీరోయిన్ క్యారెక్టర్ చేసినట్టు లేదు, గెస్ట్ రోల్ చేసినట్టు అనిపించింది. యా అంటే తనకి ఒక స్టోరీ ఉందంట భయ్యా, అది పార్ట్ 2లో రివీల్ అవుతుంటా. అది పెద్ద మంచి స్టోరీట వాళ్ళు చెప్పడం ఏంటంటే పార్ట్ 2 రివీల్ అవుతుందని చెప్పేసి. ముఖ్యంగా ట్విస్ట్ అండ్ టర్న్స్ అంత బాగుంది, అంత మంచిగా ఉంది సినిమా. ఆడ స్టోరీలో రాసేది కథనం వేరైనా ఒక కసితో సినిమా తీసిండు, పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిండు. జై ఎన్టీఆర్. జానీ కపూర్ యాక్టింగ్ ఎలా అనిపించింది? ఎక్కువసేపు లేదు కదా సినిమా. సూపర్ అన్న, నాకు నచ్చింది జాన్వీ కపూర్. సాంగ్ కట్ చేసిండ్రా, జబ్బడ వస్తుంది. చుట్టుమాల సాంగ్ కి ఎందుకు వచ్చిందో కూడా తెలీదా? అంటే అక్కడ లీడ్ కూడా లేదు, ఎందుకు వచ్చిందో కూడా తెలియట్లేదు. సాంగ్ ఎందుకు వచ్చింది అసలు? హీరోయిన్ కూడా వేస్ట్. హీరోయిన్ ఉండాలన్న, హీరోయిన్ ఉండడం వల్లే మంచిగా ఉంది సినిమా, బాగుంది. హీరోయిన్ వాళ్ళ స్టోరీ ఏమైనా ముందుకెళ్ళిందా? ముందుకంటే బాగుంటుంది. హీరోయిన్ మాట్లాడే మాటలు, ఆమె ఎక్స్పోజింగ్, అదే బాగుంటుంది. ఆమె సూపర్ ఉంటుంది. ఆ హీరోయిన్ చూస్తే చాలు. ఓవరాల్గా ఎంత కలెక్ట్ చేస్తుంది? కలెక్ట్ చేస్తుంది అంటే 1000 crores రావచ్చు అన్న, 100 కోట్లు మినిమం. అదే 3 కోట్లు. దేవర పార్ట్ మాత్రం అదుర్స్ హీ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్. డైలాగ్ ఎన్టీఆర్ కదా మినిమం ఉంటుంది. డైలాగ్ డెలివరీ క్రేజీ. అరే ఎందుకబ్బా స్పాయిల్ చేస్తారు అందరికి. యాక్చువల్గా దేవర క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే వర సీన్స్ కొంచెం తక్కువే, బట్ దేవర ఎలివేషన్ మాత్రం అన్మ్యాచ్డ్. డైలాగ్స్ ఏం గుర్తా, మొత్తం అరుస్తానే కూర్చున్నా. ఎన్టీఆర్ డైలాగా నాకైతే ఇప్పుడు ఏం గుర్తు రావట్లేదు భయ్యా. జనాలు అంటే అది ఫస్ట్ సీన్ వీళ్ళది వాళ్ళది ఏమంటారు కంటైనర్ స్టీల్ చేసేది, అది ఫైట్ సీన్ కదా. దాని తర్వాత ఈ ఆయుధ పూజ సీన్ ఉంటుంది. సైఫ్ అలీ ఖాన్కి ఎన్టీఆర్ ఫ్యాన్, చాలా మస్ట్ వాచ్ ఫైట్ సీన్. ఎందుకోసం వస్తానికి టైం టు టైం సిచ్యువేషన్ బట్టి సాంగ్స్ పెట్టారు అంతే. కుస్తీ పోటీలు అయిన తర్వాత దానికోసం ఒక సాంగ్స్ పెట్టారు. నెక్స్ట్ లవ్ సాంగ్ ఒకటి పెట్టారు, లేకపోతే ఆయుధ పూజ సాంగ్ ఒకటి పెట్టారు. ఇప్పుడు సముద్ర బ్యాక్డ్రాప్లో ఉండే ఒక ఫైట్ సీన్స్ అప్పుడు ఒక సాంగ్స్ పెట్టారు. ఎక్స్ట్రా మూవీ సాంగ్ ఎందుకు వచ్చిందో కూడా తెలియదు అంటున్నారు కదా. అసలు అలాంటి
లేదు భయ. సినిమా ఫస్ట్ చూస్తే తెలుస్తుంది, మనసు పెట్టి చూస్తే సినిమా వాల్యూ తెలుస్తుంది. మూవీ కాన్సెప్ట్ ఏం లేదు, వాళ్ళు నమ్ముకున్న ఊరు 4 ఊర్లను కాపాడుకోవడమే దేవర యొక్క ముఖ్య ఉద్దేశం. అదే పని మీద దేవర సినిమా ఉన్నది. పాదఘట్టం అనేది ఆచార్య, అది పాదఘట్టం అనేది అదొక ప్రాపు స్టోరీ తీసుకొని చేశారు. ఇది ఎర్ర సముద్రం అనేది సముద్రంలో ఎప్పుడైనా రక్తం ఎర్ర ఎక్కుతుందా, ఈ సినిమాలో ఎర్ర ఎక్కుతుంది. అట్లా నిజ స్వరూపంగా చూపించండి సినిమాను. లేవరా మన కోసం వచ్చర్రా దేవరా. ఓ నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు, లేవరా మీకోసం వచ్చరా దేవరా. గ్లిమ్స్తోనే గిప్ అనిపించరా. ఒక్కసారి ఐమాక్స్ అంటారండి, దద్దరిల్లిపోయింది ఈరోజు. 1 గంటకి 4 గంటలకి 8 గంటలకి మొత్తం మీడియా మొత్తం వినే ఉంది. ఫ్లాపులు లేవు, ఇంకా మొత్తం రికార్డులే, బ్రేకులే, అన్ని ఫ్లాపుల రికార్డులు, ఫ్లాపుల హ్యాట్రిక్లు అన్నీ కొట్టేసిండు. రాజమౌళి తర్వాత 3 సార్లు హ్యాట్రిక్లు, ఫెయిల్యూర్ అన్నీ అయిపోయినాయి. ఇక రాజమౌళి తర్వాత ఏ సినిమా తీసినా ఫెయిల్యూర్ అనేది ఎన్టీఆర్ దరికి చేరదు, కొట్టుకుంటూ వెళ్ళిపోవటమే. మహాభారత దాకా ఆగాలో మధ్యన ఇంకో 2-3 సినిమాలు తీస్తాడు. 2-3 సినిమాలు రాజమౌళి తీసినా, మధ్యలో వేరే డైరెక్టర్లు తీసినా అన్ని హిట్లు కొట్టుకుంటూ పోతాడు. ఇక రాజమౌళి తర్వాత ఎన్టీఆర్కి ఫ్లాప్ అనేది దరి చేరదు. నెక్స్ట్ దేవర గురించి మాట్లాడితే, దేవర క్యారెక్టర్ అయితే సూపర్ అంటే సూపర్, హైలైట్, మైండ్ బ్లోయింగ్. ఆంధ్ర వాళ్ళకు లింక్ పెడదామని చూసారు, రే తుప్పు ర్యాక్ కొట్టి పెట్టిండి. ఇక్కడ కొరకు క్యారెక్టర్ కూడా కిర్రాకున్నది. అడవిలో సన్నివేశాలు కానీ, సముద్రంలో సన్నివేశాలు కానీ, షార్క్ సన్నివేశాలు కానీ, నీళ్ళలోంచి లేస్తున్నప్పుడు అది కనుక 3D అయ్యి ఉంటే వచ్చి నాలంటోడు గుండు పగిలిపోయేది, అది వచ్చి గుద్దుకుంటే షార్క్ అనే ఫీలింగ్ కలిగింది. జాహ్నవి కపూర్ ఉన్న చూసారా, జాహ్నవిలో కొత్తదనం కనపడలేదు, జాహ్నవి కనపడలేదు, నవి కొత్తదనం అది కనపడలేదు. ఇంకా పూర్తిగా ఆమె అంటే 2 పార్ట్ 2లో ఉండొచ్చేమో. నెక్స్ట్ శ్రీదేవి గారి కూతురు శ్రీదేవి కనపడ్డదా అన్నారు, శ్రీ మాత్రం కనపడదు. ఇక 100% చెప్తున్నా, శ్రీ కనపడేది, దేవి కనపడలేదు. అంటే ఆ దేవత కనపడలేదు, నింగికి ఎగిరింది కదా, ఆమె కనపడలేదు. ఇంకో 2-3 సినిమాలు అయితే ఖచ్చితంగా శ్రీదేవి కూడా కనపడుతుంది కూతురులో, మస్తు అనిపించేస్తుంది. ప్రకాష్ రాజ్ గారు లుక్ బాగున్నది, అలాగే శ్రీకాంత్ గారు లుక్ బాగున్నది. పాత్ర కొంచెం అయినా కానీ ఆయన క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. కొంచెం కొన్ని డైలాగులు, సెంటిమెంట్ డైలాగులు ఉన్నాయి, కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఎన్టీఆర్కి ఆపద కలిగించే సన్నివేశం వచ్చినప్పుడు ఆయన బాధపడుతుంటాడు, మైండ్ బ్లోయింగ్ అనిపించేస్తుంది. అలాగే సైఫ్ అలీ గారి పాత్ర కూడా సూపర్ అంటే సూపర్, మైండ్ బ్లోయింగ్, కిర్రాగా అనిపించేస్తుంది. అలాగే బాహుబలికి సంబంధించిన సన్నివేశాలు ఈ టైంలో పెట్టినట్టున్నారు. వెన్నుపోటు పొడిచింది ఎవరు, దేవుడిని చంపింది ఎవరు అనే విధంగా ట్విస్టులు కూడా పెట్టాడు. మైండ్ బ్లోయింగ్ ఉంది. దేవుడిని చంపింది వరనా, శ్రీకాంత్ గారా, ప్రకాష్ రాజా, సైఫ్ అలీ ఖాన్ గారా, ఎవరో అర్థం కాకుంటుంది. సో పార్ట్ 2 కోసం ఆ మాస్ మసాలా ఇది సెన్సేషన్ అనే సన్నివేశాలు అనేది దాచిపెట్టింది అనమాట. సో పార్ట్ 2లో ఎదురు చూడాల్సిందే, దానికోసం ఖచ్చితంగా చూస్తాం కూడా. బీజం బాగున్నది, జాహ్నవి తోటి రొమాంటిక్ సాంగ్ ఉంది, చుట్టమల్లే వచ్చాడే అనే సాంగ్ నా మనసంతా చుట్టుకుపోయింది. ఆ పాట అయితే మైండ్ బ్లోయింగ్ అనిపించేది. నెక్స్ట్ ఒకటి దావుది అనే సాంగ్ లేకపోవడం కొంచెం నాలుగు ఊపు తగ్గిపోయింది. ఆ పాట ఉంటే ఊపు వచ్చేది. సీట్లు ఇరిగిపోయినాయంట, ఆర్టిస్టులు తగలబెట్టారంట, గుండ్లు పగిలినాయంట, పోలీసులు కూడా మంచిగా ధూమ్ధామ్గా దంచోలు పెట్టినంట. మంచి మైండ్లో మూగిపడ్డది కాక. దసరా నుంచి దీపావళి వరకు పండుగ చేసేసుకో, కాలర్ ఎగరేసే సినిమా ఇస్తానన్నాడు. ఖచ్చితంగా కాలర్ ఎగరేసే సినిమా ఇచ్చాడు. మీరు కాలర్ చింపుకోవాల్సిన సినిమా కావాలనుకుంటే పార్ట్ 2 కోసం ఎదురు చూడండి. ఇప్పుడు ఏమైనా చింపుకోవాలా? ఇప్పుడు చింపుకుంటే చింపుకో కాక, ఏం చింపుకోవాలి చెప్పు. మనం గల్లా కాలర్ అంటే చినిగిపోయింది, షర్టు లేదు. చినిపోయిందా? అయితే పార్ట్ 2కి వచ్చాయి. అదే నేను పూర్తిగా చెప్పేదా కాదు. పార్ట్ 2కి వస్తే కొత్త చొక్కా ఇస్తాడు నీకు, ఎందుకంటే అప్పుడు పూర్తిగా చింపేసుకుంటావు కదా. నువ్వు చింపకపోయినా ఫ్యాన్స్ అయినా చింపి పంపించేస్తారు. అప్పుడు పూర్తి చొక్కా కొత్త చొక్కా ఇస్తాడు నీకు. దేవరా ఇప్పుడు దేవరా నీలా గుండు కొట్టుకుంటాడా పార్ట్ 2లా? గుండు కొట్టిస్తాడు అందరికి. వస్తుందిగా నాకు గుండు లకలకలకలకలక అందరికి గుండు కొట్టి చేతులు పెడతాడు ఖచ్చితంగా. ఇక రాజమౌళి తర్వాత అని ఏమో ఆలోచించాల్సిన అవసరం లేదు. క్షమించుండి బాబా, నేను కూడా 2-3 వీడియోలు పెట్టా రాజమౌళి తర్వాత అందరికి ఫ్లాప్లే అని చెప్పేసి. కానీ ఆలోచించా, 3 సార్లు 3 ఫ్లాప్లు హ్యాట్రిక్లు కదా. ఆ ఫ్లాప్లో కూడా హ్యాట్రిక్ కొట్టింది అంటే మొత్తం అన్నీ అయిపోయినాయి అనమాట. ఇంకా ఛాన్స్ లేదు. హ్యాట్రిక్ తర్వాత మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోవడమే. ఫ్లాప్లో హ్యాట్రిక్ కూడా అయిపోయినాయి కదా. మొత్తం రికార్డులు బ్రేకులే, ఒక ఫ్లాప్ రాదు ఖచ్చితంగా. ఎన్ని సినిమాలు వచ్చినా, రాజమౌళి తర్వాత ఎన్ని సినిమాలు వచ్చినా, ఏ డైరెక్టర్ తీసినా కానీ ఎన్టీఆర్కి హిట్లు మాత్రమే అవుతాయి. ఫ్లాపులు అనేవి దరి చేయరు. 100% గ్యారంటీ. తమిళ సినిమాలు కొట్టే అంత మన సినిమాలు కొట్టలేదు అందరూ. లేదు అనిరుద్ ఇంతకుముందు సినిమాలు కూడా వచ్చినాయి, తెలుగులో కూడా వచ్చినాయి. ఏడ కొట్టిండు ఈ సినిమాలో ఉన్న బీజం ఎడ కనపడింది, ఆ సినిమాలో ఎక్కడ కనపడలేదు కదా. సో ఫస్ట్లో అందరూ అనుకున్నారు తెలుగుడికి కొడతాడో అనుకొని, మస్తు కొట్టిండు. చాలా 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 బాగా అనిపించింది. మ్యూజిక్ ని పేరు పెట్టదు బ్రదర్, వాస్తవం నేను చూసిన సినిమా బాగుంది చెప్తున్నా. యాక్టింగ్ మాత్రం చింపేసింది బ్రదర్. యాక్టింగ్ ఆగ్రపై నువ్వు
యాక్టింగ్ మాత్రం చింపేసిండు భయ ఏక్ మినిట్ ప్లీజ్ యాక్టింగ్ మాత్రం చింపేసిండు స్టోరీ మైండ్ బ్లోయింగ్ సూపర్ ఉంది సినిమా అయితే. కొద్దిగా దసరా దీపావళి ఎన్టీఆర్ అమ్మాయిలే నందమూరి అమ్మాయిలే దసరా దీపావళి వచ్చి కొట్టేసుకోండి, హ్యాపీగా పండుగ చేసేసుకోండి. థ్యాంక్ యూ. దసరా వరకు ఆడుతుందా? దసరా దీపావళి కూడా ఆడుతుంది.